గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో, ఎక్స్క్యూజ్ మీ, డూ యూ రిమెంబర్ మీ? సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం, గుర్తుపెట్టారా? ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను. తర్వాత మీరు? ఐఎమ్ వసంత్, సొంతూరు హైదరాబాద్. ఇక్కడ BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు? ఇంజనీరింగ్ చదవడానికి. ముందు ఆ పని చూడండి. ఎక్కడికమ్మా? CBSEకి వస్తావా? కూర్చోండి. ఓ, CBSE కంప్యూటర్సా? వెరీ షార్ప్. ప్రియా, నీకు ఫోన్. హలో, ప్రియని మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో ప్రియ గారు, నేను వసంత్ మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ డిస్కనెక్ట్ చేయదు. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, తప్పకుండా రావాలి. హలో, ఫోన్ ఫర్ యూ. హలో, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ, ప్లీజ్. నేను వస్తున్నాను, ఫోన్ పెట్టేయండి. ఎందుకు ఫోన్ చేశారు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేనెవరు, మీరెవరు? మన ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలేంటి? ఉన్నాయి, అవి మాట్లాడాలని. చూడండి, మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు. కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. లుక్ మిస్టర్ వసంత్, రైల్వే స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు కలిసామని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టం ఏం బాలేదు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను మీరు అనుకున్నట్టు చెడ్డవాణ్ణేం కాదు. మీకు నాకు పూర్వజన్మ బంధం ఏదో ఉందని నా ఫీలింగ్. మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి, అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది. నాకైతే పరమ చేదుగా ఉన్నాయి మీ మాటలు. ఓకే, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను. మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబరు, సెల్ నెంబర్ ఇస్తాను. అవసరం లేదు, మీరు దయచేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ నెంబర్ 552288 అండ్ 12345 GTM. వసంత్, వంటలో మా అమ్మ నాకు మేనదకిచ్చిన వాడు ఇచ్చిందిరా, చూడు అదరగొడతాను. శంకర్, నీతో నా జీవిత సమస్య ఒకటి చెప్పుకోవాలరా.
ఏంట్రా అంత పెద్ద సమస్య? అగిపెట్టు. నేను ఆ అమ్మాయిని చూశాను. చూసావా, ప్రేమించావా? ఆమెను చూసినప్పటి నుంచి నా మనసులో లేదు. ప్రేమించావా? ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా. అయితే ప్రేమించావు. ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు. అదేంటి అంత మాట అన్నావు? ప్రేమంటే నీకు ఇష్టం లేదా? ఈ ప్రపంచంలో నాకు నచ్చని విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే. అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించలేదు, ప్రేమించను, ప్రేమించబోను. రే, అసలు ప్రేమిస్తేనే కదా ప్రేమ అంటే ఏంటో తెలిసేది. బాధ అర్థం చేసుకోరా. ఇప్పుడు ఏమంటావురా? నేను అమ్మాయిని రైల్వే స్టేషన్లో కలిశాను, మాట్లాడాను కూడా. కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది. నువ్వు పక్కన ఉన్నావు అనుకో, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏ వసంత్, నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా? బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని, అదే నీ గోల్, అవునా? ప్లీజ్ రే శంకర్, నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు. నీకు నచ్చలేదనుకో, ప్రేమించడం మానేస్తాను. సరే వస్తారా? నీ ప్రేమ కోసం కాదు, నీ స్నేహం కోసం వస్తాను. ఓకే? థ్యాంక్స్ రా. అది సరే గానీ అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ చెప్పింది. ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది. నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట. అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్. కాబట్టి నువ్వు రేపు పొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఓకే? షూర్. నమస్కారం అండి. నువ్వా? లోపలికి రా బాబు. ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా? అబ్బాయి అదేం లేదండి. శంకర్ ఎక్కడ? మేడ మీద ఉన్నాడు, వెళ్ళి బాబు. ఏంటి మాస్టారు, అమ్మని కలిసావా? కింద కలిసి వచ్చాను కానీ నువ్వేంటి ఇంక ఎక్సర్సైజ్ చేస్తున్నావు? పద, స్టేషన్కి వెళ్ళాలని మర్చిపోయావా? ఏ స్టేషన్ రా? పోలీస్ స్టేషనా? కాదురా, ఫైర్ స్టేషన్. లేకపోతే ఏంటిరా, రైల్వే స్టేషన్ లో అమ్మాయిని చూపిస్తానని చెప్పాను కదా. నువ్వు లేరా నువ్వు. లవ్వు గొడవా? మర్చిపోయాను రా. ఏంట్రా నీ తొందరతో? ఇదిగో టవలో. అమ్మా, టిఫిన్ రెడీయా? రెడీ. బూస్ట్ తాగావా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చిలిపి. బాయ్. తొందర రారా, రైల్వే టైం అవుతుంది. నువ్వు రా చెప్తాను. స్టేషన్కి ఎక్కడ రా? రేయ్. రే 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 రే, ఏంట్రా నీ తొందర? ఉండరా రే, షూ వేసుకునేవరా? సరే వేసుకో. అమ్మా, మేము వెళ్ళొస్తాం. ఏంట్రా హడావిడి? టిఫిన్ చేయకుండా వెళ్తున్నారు? లేదమ్మా, టైం లేదు, ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. ఇదయ్యా వీడి వరుస. ఇదివరకైతే ప్రతి చిన్న విషయానికి అందరి మీద మండిపడేవాడు, కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు. నీ దగ్గర ఏ మహత్యం ఉందో గానీ నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలా పడ్డాడు. అదేం లేదమ్మా, శంకర్ స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. అవును వసంత్, మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా? నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా. కానీ నాకు మాటలు వచ్చి అమ్మ అని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్నగారి అమ్మలేని లోటు తీర్చారు. అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు. అయ్యో సారీ బాబు, అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను. అదేం లేదమ్మా, అన్నీ చెప్పడం వల్లే నేను మీకు దగ్గర అయ్యాను. నన్ను అయ్యో ఆశీర్వదించండి. ఏమిటిది? లేలే సారు, మీరు పద్ధతులు మార్చుకోండి, కొన్ని పద్ధతులు నేర్చుకోండి. పద్ధతులు నేర్చుకోవటం అంటే ఇదేగా. రారా నీ నిమ్మల ఇడియట్. అరే, బ్యాగ్ ఇక్కడే ఉందేంటి? ప్రియాంక వెళ్ళలేదా? ప్రియా, ప్రియా వస్తున్నానమ్మా. నువ్వు ఇంకా వెళ్ళలేదంటే? లేదమ్మా, ఓ బుక్ మర్చిపోయాను, తీసుకునేసరికి లేట్ అయింది, నేను బయలుదేరుతాను. రేయ్, ఏంట్రా? నాకేం నచ్చలేదురా. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం చాలా అసహ్యంగా ఉంది. ప్లీజ్ నా కోసం రా. నీ కోసం కాబట్టి నా కోసమా? ఎందుకు వచ్చిన ప్రేమలు రాయి? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏం ఉండదులేరా బాబు. సరేపా. హాయ్. ఆ? కోనార్క్ ఎన్నింటికి వస్తుందండి? తెలీదు. పోనీ జమ్మితావి ఇప్పుడు వస్తుందా? పని మీద పట్టాలు తప్పి ఊళ్ళోకి వెళ్ళిందంట, పని చూసుకుని రేపు వస్తుందంట. వాట్ యు జోక్, నాట్ యు బాయ్. పోనీ ఈ నైట్ కంపెనీ కావాలా? ఛీ, వేస్ట్ కేస్. నువ్వే ఒక పెద్ద కేసు. ఇక నా వల్ల కదరా, వెళ్ళిపోదాం. సారీ రా, కొంచెం ఓపిక పట్టరా. అది సరేగానే, నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఇప్పుడు మాట్లాడావంటరా? మాట్లాడాను, కానీ 3 మాటలు. ఏంటి? ఐ లవ్ యూ అనే? సారీ, థ్యాంక్స్, సీ యూ. తమాషాగా ఉంది. భగవంతుడా, ఈ పిచ్చి ప్రేమకుని నువ్వే కాపాడాలి స్వామి. ఒరే ట్రైన్ వచ్చిందిరా.
అన్నయ్య ఇక్కడున్నావేంటి నువ్వు? ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా. రే వసంత్ ఇట్రారా. నా చెల్లెలు ప్రియా. హాయ్. హలో. వసంత్ అని కొత్తగా కాలేజీలో చేరాడమ్మా. చాలా బ్రిలియంట్. పొద్దునే ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా, కానీ నువ్వు చేసిన లవ్ ఆవిడలో మర్చిపోయాను. అన్నయ్య నాకు క్లాస్కి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. కర్మరా. హ, అనుకున్నంతా అయింది. ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా, ఇంటికి వెళ్ళి అల్లరి చేసి అన్పాపులర్ చేస్తుంది. సరే కానీ ఏం చేస్తాం. అది సరే, నీ ప్రేమ దేవత అయినా వచ్చిందా? వచ్చిందేమో, మిస్ అయింది. అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు. నా వల్ల కాదు. నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు. రా నాన్న. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.